పొత్తు విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అన్నదే పెద్ద పజిల్. ఆశావహులు పెరుగుతున్నారు. కానీ సీట్లపైనే ఇంకా తేల్చుకోలేకపోతున్నాయి టీడీపీ జనసేన. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెజారిటీ సీట్లలో జనసేన నేతలు టికెట్ రేస్లో ఉంటే కొత్తగా పార్టీలోకి స్టెప్ వేశారు పాపులర్ కొరియోగ్రాఫర్. సొంత జిల్లాలో పోటీకి సై అంటున్నారు. ఆ జిల్లాలో ఒక సీట్ ఇస్తారా, రెండిస్తామంటారా? ఒకటే ఇస్తే అది అధినేతకు సన్నిహితుడైన ఆ డాన్స్ మాస్టర్కేనా? పొలిటికల్ స్టెప్స్ కి రెడీ. తెరపైకి జానీ మాస్టర్. నెల్లూరులో సీటు ఆయనకేనా? ఇది వరకో లెక్క, ఇప్పుడో లెక్క అంటోంది అక్కడ జనసేన. టీడీపీ పొత్తుతో సింహపురిలో సత్తా చాటుతా ఉంటోంది. నెల్లూరు వైసీపీకి గట్టి పట్టున్న జిల్లా. అలాంటి చోట ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలంటే పొత్తుంటే సరిపోదు, పోటీ చేసే అవకాశం కూడా కావాలంటున్నారు జనసేన నేతలు. గతంలో నెల్లూరు సిటీ నుండి ప్రజారాజ్యం విజయం సాధించింది. అందుకే జనసేన కూడా ఈ జిల్లాలో సీట్ల కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ స్థానాల కోసం గట్టిగానే పట్టుబట్టింది జనసేన. అయితే ఆ స్థానాల నుంచి ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీకి రెడీగా ఉన్నారు. దీంతో ఆ రెండో తప్ప అన్నట్టుంది ఆ జిల్లాలో జనసేన పరిస్థితి. నెల్లూరు జిల్లాలో జనసేనకు 4 నియోజకవర్గాలను ఆప్షన్ గా ఇచ్చిందట టీడీపీ. సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట జనసేనకు అవకాశం ఉంటుంది అన్నది లేటెస్ట్ టాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్న పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో జనసేన జిల్లా నేతలు ఎన్నికల బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉంటే జానీ మాస్టర్ చేరికతో ఆయన కూడా టికెట్ రేస్ లో ఉన్నట్లు చెప్తున్నారు. జిల్లాలో అన్ని విధాలా కలిసొచ్చే చోట పోటీకి సిద్ధమవుతున్నారట జానీ మాస్టర్. మరి ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది ఇటు టీడీపీ, అటు జనసేన నేతలకైతే ఇంకా ఎలాంటి సమాచారం లేదంటున్నారు. నెల్లూరు జిల్లాలో తామడిగిన నియోజకవర్గం ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు జనసేన నేతలు. ఇదే సమయంలో అధినేతకు సన్నిహితుడైన మరొకరు పోటీకి సిద్ధమవటంతో అవకాశం తమ దాకా వస్తుందో లేదో అని జిల్లా జనసేన నేతలకు డౌట్ మొదలైందట. మరి జానీ మాస్టర్ నెల్లూరు జిల్లాలో ఎక్కడ నుండి పోటీ చేస్తారు అన్నదైతే అందరికీ ఆసక్తిగా ఉంది. జిల్లాలో జానీ మాస్టర్ పోటీ చేస్తే ఆయన ఒక్కరికే అవకాశం ఉంటుందో, పొత్తులో మరో నియోజకవర్గాన్ని కూడా జనసేనకు ఇస్తారో చూడాలి.